గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి. Hey, come on, baby. Hey, 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 hey. ఏంటే నువ్వు అంటే స్టైల్ గా డాన్స్ చేస్తావు, నాకు రాదు. ఎందుకు రాదు? నువ్వు నాకంటే బాగా చేస్తావు, నీకు తెలియదేమో. అయినా మీ సిటీ వాళ్ళు చేసినట్టు మా ఊరోళ్ళు ఏం చేస్తారులే. ఇప్పుడు అదెందుకు వచ్చింది? సిటీ గానీ ఊరు గానీ మనసు స్వచ్ఛంగా ఉండాలి. మీరు నన్ను అసలు ఏమీ అర్థం చేసుకోవట్లేదు. నా మనసు ఏంటో మీకు తెలుసా? నన్ను ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా మీరు? ఎందుకు చేసుకోలేదు? 2 ఏళ్ళు అయింది కదా పెళ్లి చేసుకుని. చిన్న వయసులోనే ఇంటర్ కూడా కంప్లీట్ అవ్వక ముందే మా ఇంట్లో వాళ్ళు నిన్ను ఇచ్చి కట్టబెట్టేశారు. ఏడుపు ఎందుకు? అన్ని బానే ఉన్నాయిగా. నాకు కూడా చదువుకోవాలండి. అందరు చదివిస్తున్నారు వైఫ్స్ ని, మీరే అసలు నన్ను అర్థం చేసుకో. ఎవరు చదివిస్తలేరా? మాకు కొంచెం గ్యాప్ ఇచ్చారు. నేను చదువుకుంటాను. మమ్మీ వద్దు, డబ్బులు లేవు. మా వైఫ్ ఎంత బాగా చదువుకోవాలనుకుంటారు, హస్బెండ్స్ అర్థమే చేసుకోవాలి. మమ్మల్ని కూడా చదివిస్తే ఏమైంది? చదువుకునేది చాలమ్మా. ఇప్పుడు వచ్చే కపుల్స్ కూడా చూడు, వాళ్ళ పిల్లలు ఏమనంటే వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు. పెద్ద ఒకరు ఇంటికి ఒక పెద్దగా ఆలోచించేవారు ఒకరు ఉన్నాడు, అది హస్బెండ్. నేను ఉన్నా కదా నీకు. ఓన్లీ హస్బెండ్స్ చదువుకోవాలి, వైఫ్ చదువుకోకూడదు. చదువుకోవద్దు అంటే చదువుకుంటే బాగుంటది, కానీ ఒక బ్రేక్ వచ్చిన తర్వాత కష్టం అవుద్ది. మళ్ళీ ఇవాళ వచ్చే కపుల్స్ వాళ్ళ వైఫ్ చదువుకున్నారా నా అలాగే? అది తెలుసుకుందాం. చప్పట్లు కొడితే వాళ్ళు వస్తారు, అప్పుడు తెలుసుకుందాం. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చొప్పు కమ్మో, ఓలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో, పగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాదే పోయింది. అమ్మో బాపు గారి బొమ్మో. Welcome to Mondi Mogudu పెంకి పెళ్ళాం. అండ్ ముగ్గురు హాట్ స్వీట్ క్యూట్ కపుల్స్ కి వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. ముందుగా ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ చేద్దాం. మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి. మా మిస్సెస్ పేరు నాగమణి అండి, హౌస్ వైఫ్, సాయిబాబు భక్తురాలు, భజన మండలిలో కమిటీ మెంబర్. అవునా? ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి. ఖమ్మం నుంచి వచ్చారు. ఓకే. మీరు మీ అందరికీ హాయ్ అండి, సాయిరామ్ అండి. మా హీరోతో మా భక్తులందరికీ, ఖమ్మం భక్తులందరికీ సాయిరామ్ అని చెప్పిస్తాను, నీ మాట ఇచ్చి వచ్చాయండి. చెప్పరండి మా భక్తులందరికీ, మా బాబా భక్తులకి సాయిరామ్ అని. ఏం చెప్పాలి? ఓం సాయిరామ్. ఓకే, మీ ఇష్టం. అందరికి, ఖమ్మంలో ఉన్న భక్తులందరికీ నా సైడ్ నుంచి అండ్ మా పరిమంటి సైడ్ నుంచి కూడా ఓం సాయిరామ్. సాయిరామ్ అండి. అండి మా మొండి మొగుడి పేరు ఏంటో చెప్పరా అండి? కృష్ణారావు అండి. కృష్ణారావు అండి. అవునండి. మాకు ఒక ప్లస్ ఒక మైనస్. ఓకే, ప్లస్ అంటే అమ్మాయి, మైనస్ అంటే అబ్బాయి. చెప్పుకోండి. ఇప్పుడు దాకా మా అమ్మని ఏదో ఒకటి అన్నారు, ఇప్పుడు మీరు కనుక్కోండి మేము చెప్పిన సమాధానం. ప్లస్ అంటే అబ్బాయి, ప్లస్ అంటే అమ్మాయి, మైనస్ అంటే అబ్బాయి. మీరండి. హాయ్ అండి. ముందుగా జీ తెలుగు మొండి మొగుడు పెంకి పెళ్ళాం ప్రేక్షకులందరికీ కూడా, చూసే వాళ్ళందరికీ కూడా హాయ్ అండి. మా ఆవిడ పేరు కవిత. షీ ఈస్ గుడ్ వైఫ్. అంతే, ఇంట్లో హౌస్ వైఫా? హౌస్ వైఫ్. కవిత గారు మీరు? మా వారి పేరు రామారావు గారండి, నేను హౌస్ వైఫ్. మా వారు చాలా సాఫ్ట్, మంచివారు. నేను గవర్నమెంట్ జాబ్ అండి. మీ ఆయన గవర్నమెంట్ జాబ్ చేస్తారు. కొంచెం తక్కువ మాట్లాడతారా? అవునండి. మా శ్రీమతి వారి మల్లిక సార్. మల్లిక హౌస్ వైఫ్, సోషల్ వెల్ఫేర్ లో జిల్లా జెండర్ గా చేస్తారు సార్ ఖమ్మంలో. ఓకే. మాకు 3 పిల్లలు సార్. పెద్ద బాబు ఎంటెక్, రెండో బాబు బీటెక్, మూడో బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్. ముగ్గురు మైనస్ లేనా? ముగ్గురు మైనస్ లే సార్. ఓకే. హాయ్ జీటీవీ ప్రేక్షకులందరికీ హాయ్. మా వారి పేరు వెంకటేశ్వర్లు. తను చాలా మంచివాడు. మాకు ఏది నచ్చిందంటే అదే చేస్తూ ఉంటాడు. మా పిల్లలు కూడా కొడుకుల్లాగా కాకుండా ఒక ఫ్రెండ్స్ లాగా వాళ్ళకి ఏది కావాలో అది అందుబాటులో చేసి వాళ్ళకు ఉన్నత స్థాయిని కల్పించేందుకు కృషి చేస్తున్నారు. వెరీ నైస్, వెరీ నైస్, సూపర్.
రైట్ సో చదువు గురించి మాట్లాడదాం. అడుగు, నువ్వే అడుగు, వాళ్ళే ఏం చెప్తారు. లేదండి, నన్ను చదివించమంటున్నాను. ఇంటర్ తో నేను స్టాప్ చేశాను. ఇంకా కొంచెం చదువుకోవాలి, మా ఇంట్లాగా ఫుల్ స్టైల్ గా ఉండాలి. ఇప్పుడు మాకు 1 year సెంటోడు ఉన్నాడండి, ఓకే. ఒక్క సంవత్సరమే ఆడికి. అవునండి. ఇప్పుడు ఈమె చదువుకుంటా అంటే వాడు ఏం కావాలి? బేబీ కేర్ సెంటర్ లో జాయిన్ చేయాలి. బేబీ కేర్ సెంటరా? అవును సార్. ఎందుకండి, అమ్మ నాన్న ఉన్నాక అమ్మ చాలా మంది ఉన్నారు సార్ నేను ఉద్యోగస్తులు, చదివిస్తా భార్య భర్తలు అంటున్నా. ఉద్యోగం చేసే వాళ్ళు అంతే చేస్తారు. ఆవు వెంకటన్న, నేను చదివిస్తా అంటున్నా. ఇంకో 3 సంవత్సరాల తర్వాత అంటున్నా. ఆడికి 4 ఏళ్ళు వస్తే ఆడికి మళ్ళీ తెలుస్తుంది. చదువు వెనక పడిపోద్ది కదా సార్. ఇప్పుడేదో ముందుకెళ్తున్నట్టు ఇది. ముందుకు వెళ్తున్నా ప్రోత్సాహం ఉంది కాబట్టే కదా సార్ 2 సంవత్సరాలు బ్రేక్ ఇచ్చింది, అదే 2 సంవత్సరాలు తీసుకోండి. మళ్ళీ ఇంకా 2 ఇప్పుడు మీకు ఇచ్చిన సంవత్సరాలు బ్రేకే అయితే పూర్తిగా సరిపోయింది. బ్యాక్ అయిద్దని. ఇప్పుడు అదే మీకు కావాలి బాబులు కానీ ఇచ్చిన మనకి. బ్రేకే సరిపోయింది. ఇంకా మళ్ళీ బ్రేక్ ఫస్ట్ తీసుకోమంటారా? లేడీస్ అన్నారు కదా సార్. మర్చిపోతారనా? నేను చదివిస్తా కదా, నేను రప్పిస్తా. నా ఇంటికి రప్పించి, ఇది బెస్ట్ కదా ట్యూషన్ మాస్టర్. అవునండి. ఓకే. చూసారా, నేను చదివిస్తా ఒక ట్యూషన్ మాస్టర్ ని పెట్టి. వెరీ గుడ్, సూపర్. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం అయితే. అదే మిస్టర్ పెళ్లి కూతురు. హాయ్ 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 హాయ్. ఇగో ఇడు మా పెద్దోడు, భక్తుడు. రోజు 3 పూటలు తింటాడు, 10 పూటలు పూజ చేస్తాడు. అంత భక్తియా? చాలా భక్తి అండి. మాకు కొంచెం తక్కువే. మీకు తక్కువేనా? కొంచెం తక్కువే. పెళ్లి చేయండి, మేము పెంచుతాం. ఓకే, ఆ, మా అమ్మాయిని మీరు ఎవరు అడగాలంటే అడగచ్చు. ఆ, అడుగురా. బిగ్ డాడీ బిగ్ వాడు డాడీ. మాత్రం ఉదయం తెల్లవారుజామున 4 o'clock లేవాలి. వింటున్నారా? ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకోవాలి, ప్రతిరోజు తలస్నానం చేయాలి. బాబోయ్. వింటున్నారా? ప్రతిరోజు గుడికి రావాలి. ఆ లక్షణాలు నీళ్ళు కనుక్కోండి అబ్బాయి గారికి, అమ్మాయి గారికి. హలో మేడం, విన్నారా? విన్నా అవన్నీ అడగండి. ఉన్నాయండి పుష్కలం. మా అమ్మాయి అసలు నైట్ నిద్రపోదు, ఒక పొద్దున్న లేచే ప్రశ్న. అబ్బా సూపర్. మా వాడికి అట్లా అంటే అట్లాంటి అమ్మాయి కావాలి, నిద్రనే పోదంట. నిజమేనా? నిజమే. ఏంటి మాట్లాడరేంటి? అవన్నీ ఆల్రెడీ చేసుకుంటూనే ఉన్నాం. అసలు నీ పేరేంటి బాబు? నీ పేరేంటి పాప? పాప మణికృష్ణ. ఆ? మొండి కృష్ణనా? మణికృష్ణ. మణికృష్ణ. పూజలు పునస్కారాలు చేసే అమ్మాయి కావాలి. అంటే భక్తి కొంచెం తక్కువే అండి, కానీ మీరు నేర్పిస్తే పొద్దున పూజలో కూర్చుంటే రాత్రి ఎంతసేపు అయినా లేవదు, కళ్ళు మూసుకొని ధ్యానం ఒక్కసారి చేస్తూనే ఆర్తి ఏమండి ఇలా ఇస్తుందో చూద్దాం. బిగ్ డాడీ చెప్పండి మంచిగా మన ఆరతి. అదే ఓకే. ఆర్తి అమ్మా చెప్పండి. మణి. రే ఆర్తి, మధ్యాహ్నం ఆర్తి ఒక్కసారి చేసి చెప్పి. సాయిరామ్. 1 ఒత్తేసి 2 ఒత్తేసి 3 ఒత్తేసి 4 ఒత్తేసి 5 ఒత్తేసి ఇలా ఎన్నేయాలి? 5 ఒత్తులు 5 ఒత్తులండి, ఏం తెలియదు మీకు? 5 ఒత్తులు వేసి ఆ. బాబాకి పంచభక్ష పరవన్నాలు పెట్టి వెన్నపూస పెట్టి బాబాకి మంచిగా హారతి ఇచ్చి తినమని చెప్పేసి మంచిగా తృప్తిగా ఇలా హారతి ఇవ్వడం వచ్చి హారతి ఇవ్వండి. ఇలా తిప్పావు కానీ ఇలా ఇవ్వడం చూపివి నాకు. ఇలా కాదమ్మా, ఇలా. ఓకే, అది ఇది పద్ధతి అంటే. ఇగో మీ అమ్మాయి సంతోషంగా ఉంటదండి. అదే మాకు అది కావాలి. అది అంతే. రెడీ. వీడు మా రెండోడు, వీడికి పూజ స్పెల్లింగ్ కూడా తెలియదు. ఫస్ట్ అమ్మాయి అంతే, first- తెలుసుకుంటుంది. ఆ. మా రెండో రే, అడుగురా ఏం కావాలో. హాయ్ బ్యూటీ. బ్యూటీ వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ అనుష్క. అబ్బో చాలా. శెట్టియా శర్మానా? అనుష్క శెట్టి. శెట్టి. అంటే వంటలు వెరైటీస్ అవి వస్తాయా? వచ్చండి, పప్పు సాంబారు అవి చేస్తానండి. పప్పు సాంబారు ఎవరికి కావాలి? గోంగూర, తోటకూర, నాన్ వెజ్ ఐటమ్స్ బాగా అది. వండుతావా? నాన్ వెజ్ ఐటమ్స్ చికెన్ బిర్యానీ ఏ, హైదరాబాదీ బిర్యానీ. ఆ, నేర్చుకొని చేద్దాం అనుకుంటున్నాను నేను. బాగా నేర్చుకొని చేద్దాం అనుకుంటున్నావా? అమ్ము, ఫస్ట్ నేర్చుకోమ్మా, దాని తర్వాత పెళ్లి చూద్దాం. ఏమి అమ్మ నేర్పిలేదా? మా మమ్మీ నేర్పించింది కానీ కొంచెం నేర్పించింది. నా భర్త బాగా నేర్పిస్తాడు వచ్చి పెళ్ళైన తర్వాత అని చెప్పేసి అమ్మ. ఆ అయితే పాటు మీ మమ్మీని వంటల పుస్తకం ఒకటి కొని ఇవ్వమనమ్మా. అయ్యో అది అలాంటి కట్నం కింద చాలండి అది మాకు. సరే అమ్మా, ఓ మంచి శాస్త్రీయ సంగీతంలో పాట వదులు. మా అమ్మాయి పాట వదులుతుంది, మీరు అందుకోండి, పాడవే. శంకరా నాద శరీర పర వేద విలార పర జీవేశ్వర శంకరా. మూడోడు. మా మూడో అమ్మాయి గ్యారంటీ కలర్. హాయ్ స్మార్ట్కి. హాయ్. పేరేందమ్మా? అభి తు కూర్చోలాంబా. అమ్మ ఏం కూర్చో? జల్ల అభి కూర్చోలాంబా. కూర్చోందమ్మా. అభితో కుచలాంబా. బాగుంది. నీకేం వస్తాయమ్మా బాగా? వంటలు చేస్తా. ఒక్కసారి నువ్వు లేచి తొడగొట్టి బాలే బాబు డైలాగ్ చెప్తే పెళ్లి ఖాయం చేస్తా. బాలయ్య బాబు డైలాగ్. నీ ఇంటికి వచ్చా, నీ నట్టి ఇంటికి వచ్చా, మీ పెద్దమ్మ ఇంటికి వచ్చా, మీ చిన్నమ్మ ఇంటికి వచ్చా, చెమట పట్ట కూడా తినేస్తా. మీకు తిండి కూడా బాగుంది.
అంటే ఎవరింటికి వెళ్ళినా కూడా భోజనం పెడతారు కదండి, చెమట పట్టించకుండా తినేస్తాం. డాడీ మొత్తం తినేస్తున్నట్టు డాడీ, నాకేం పెట్టదంట డాడీ. మాకేం పెడతావా అమ్మ? లాస్ట్ 2 ముద్దలు ఉంచుతాను. లాస్ట్ 2 ముద్దలు ఉంచుతాను. 2 ముద్దులా? అమ్మ అదృష్టం అమ్మ మాది. ఓకే డాడీ. అమ్మాయి ఓకే అంట. పెళ్లి చేసేద్దామా? ముగ్గురు తేడా ఉన్నా మేము పెళ్లి తర్వాత మార్చుకుంటాం లేండి. ఓ ఓ, ఆ, మీ అదృష్టం. రండి రండి. ఇప్పుడు ముగ్గురికి కూడా 300 పాయింట్స్ ఇచ్చేసామా? ముగ్గురు కూడా 300 పాయింట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఎందుకంటే ప్రేమంట ఈ రౌండ్ లో 300, 200, 100 మార్కులు గెలుచుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే వయసు బొమ్మ దిస్తారు, మీ హస్బెండ్ పోజులు పెడతారు. పోజులు పెట్టండి ఫస్ట్. చూసేయండి. ఆహా, అది ఆగండి. అయితే 3 నిమిషాలు టైం దొరుకుతుంది మీకు. టాప్ టు బాటమ్, హెయిర్ నుంచి షూస్ వరకు మొత్తం రాని మీ ఆయన లాగానే ఉండాలి బొమ్మ. ఓకేనా? బొమ్మ దించిన తర్వాత ఏమైనా స్వీట్ గా మీ ఆయన గురించి రాయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సూపర్. పాపడ్ తీశారు. ఆ సెకండ్ బొమ్మ చూడు. వావ్, వెరీ నైస్. పోలీస్ అంకుల్, సూపర్ అంకుల్. ఆంటీ అయితే అద్భుతం. మీసాలు 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 రా. అయిపోయింది అయ్యో దించేది. అయ్యా ఈమె అయిపోయింది, రాయుడు కూడా స్టార్ట్ చేసింది. ఏమిట్రా, ఇంకేం చేయాలనుకుంటున్నారా బొమ్మని? మీరైతే అద్భుతం అండి బొమ్మ. సూపర్. ఎగ్జాక్ట్లీ. బొమ్మ చూస్తే ఏంటో ఆ వేవ్స్ ఏంటి, అన్ని వేవ్స్ వచ్చాయి. ఆయన ఫోటో దించి ఆయనకు దిష్టి తగ్గకూడదని మరి దిష్టి బొమ్మను తీస్తున్నా. అవుతున్నాయే కానీ వెంకట్ సార్, మీ బొమ్మ ఒక్కసారి చూసుకోండి సార్. వద్దు వద్దు వద్దు. ఏం ఏమంటే అయిపోతే పక్కన రాయండి ఇంట్రెస్టింగ్ గా. సరే లాస్ట్ 1 మినిట్ రాసేయండి. ఆ నాలుక చూసావా, బొమ్మలో నాలుక. చేసిన బాడీకి మళ్ళీ బటన్లు, జేబులో పెన్ను. లాస్ట్ పోరా, నవ్వుతూ నవ్వుతూ పోతావు నువ్వు. వీడు పోయేటట్టున్నాడు దేవుడా. రేపు పోతావురా. పక్కన రాయనుకుంటూ రాయండి ఇంకా. రవి రవి కళ్ళు నీళ్ళు వచ్చేసే దేవుడా. ఆయన జీవితంలో 3 నిమిషాలు ఫ్రీజ్ అయిపోయారు అంతే, అసలు కదలలేదు ఈ వయసులో కూడా. అసలు ఈ వయసులో మీరు అదే అసలు పాప ఎంత ఇబ్బంది పెట్టారు. అండ్ ఆ పోజ్ కంటే సూపర్ ఇంకేమైనా ఉంది ప్రపంచంలో అంటే? మరి
దిస్ ఈజ్ నాలుక. అన్నారు కదా అది. కిందికి వస్తే ఇదేంటండి? మెడ. ఓ మెడ. ఓకే. ఇది పొట్ట. పొట్ట. డైరెక్ట్ పొట్ట కిందకి వస్తారు. ఈ చేతులు ఏంది ఇట్లున్నాయి? వంకర పోయింది. కాళ్ళు కాలు పోయినాయి అసలు. ఇంకా నువ్వు మరి అడిగిన ఇది- దానికి రా, నువ్వు అడిగిన దానికి ఆవిడ ఎక్స్ప్లెనేషన్ చూడరా బాబు. లేదు ఇప్పుడు హైలైట్ ఇదేంటి? కాలు బెల్ట్ నడువు అన్ని. అక్కడ ఏమైతుంటే అన్ని వచ్చినాయి. ఆ జేబు పెన్ను కూడా వచ్చింది. జేబు పెన్నా. వావ్ ఏమన్నా ఇదేమో రాసినావు తమిళ్లా? ఆయన బంగారం. నాకు అది చాలా చాలా నచ్చినవాడు. నచ్చినవాడా? ఆయన ఓం నమ శివాయన. ఓకే, ఇప్పుడు వాళ్ళకి చూపెట్టాలి. దా చూపిస్తాం. బాగుంది కదా? బాగుంది కదమ్మా, Wow. చాలా బాగా దించడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి, బాగా నవ్వించారు నిజంగానే. కలలోనైనా ఊహించలేదు ఇట్లాంటి మంచి భర్త వస్తాడని. ఐ లవ్ మై హస్బెండ్ వెరీ మచ్. బట్ ఏంటి బాడీ సగం లేదు? చూసే లేవు. అంటే సరిపోలేదు, స్పేస్ సరిపోలేదు. ఫేస్ సరిపోలేదా? అరే రే, కానీ అక్కడ చూడాల్సింది. కానీ ఈ ఫేస్ చూడు కరెక్ట్ వాళ్ళ ఆయనదే. డిట్టో డిట్టో. Same. నాకు ఎక్కడ బాగా నచ్చిందంటే ఇక్కడ. పార్టింగ్ కూడా తీసింది. ఆడ ఇగో బాల్డెట్ కూడా ఈ గ్యాప్ లో లేదు, జుట్టు లేదు ఆయనకి, అది కూడా దిచ్చింది. కళ్ళు బాగున్నాయి, మీసాలు కరెక్ట్ వచ్చాయి, లిప్స్ కరెక్ట్ వచ్చినాయి. కానీ పోజే ఈ పోజ్ కాదు కదా మనం పెట్టింది. ఇగో ఇట్లా అంటే జస్ట్ ఇట్లా ఇట్లా వచ్చింది ఆ పోజు ఇప్పుడు చూస్తే. కానీ ఆ పోజ్ ఇట్లా కొంచెం ఆ 3D ఇమేజ్ కష్టమే ఫోటోలు దించడం. అది బాగా ట్రై చేస్తారు, కానీ 2 పుల్లలు గిస్తే అయిపోతుండేగా అది. కానీ బాగుంది, పోజ్ బాగుంది. అండ్ కళలోనైనా అసలు ఊహించలేదా ఇట్లాంటి ఇలాంటి భర్త వస్తాడని ఊహించలేదు. పెద్ద వ్యక్తి? అంటే చాలా మంచి వ్యక్తి అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది. ఇటు వచ్చేసేయండి. ఓం సాయిరామ్. సాయిరామ్ బాబా. బాబా దండం పెడుతున్నారు. ఈ బాబా ఎవరు? ఈ బాబా ఎవరు? వీరు కాదు, కుదరలేదు మా బాబా ఏడు, అందుకే ఇక్కడ వేసా. అక్కడ ఈ బాబా, అక్కడ బాబా కింద వేసింది, ఇక్కడ బాబా పైకి లేపింది. జనాభా తోచేస్తున్నారు వీరిని దండం పెట్టుకునేటప్పుడు. మంచిగా వచ్చారని చెప్పి ఇక్కడ వేసా. అవునా, బాగుంది. ఈయన ఎవరు? మా వారు రాముడు మంచి బాలుడు. ఆహా ఇక్కడ మీ వారేనా? ఆ చెవులేంటండి, ఆ మొహం ఏంటి, పుల్లలేంటి? జనాభా తోచేస్తున్నారు లైన్ లో, నాకు అలానే పడుతున్నారు, అందుకే అలా కొంచెం వేసా. షిరిడి నుంచి బయటకు రా. ఇక్కడ ఏంది ముఖం నుంచి డైరెక్ట్ కాళ్ళ వైపు వచ్చావు, ఏది పెయ్యేది? ఆడ మధ్యలో ఉందా? కాదు, 3 నిమిషాలు టైం ఇస్తే 30 సెకండ్లు 0 చుట్టారు, 2 పుల్లలు వేసారు. బాగుందండి. సాయిరామన్ పైన రాశారు, కింద రాముడు మంచి బాలుడు అని రాశారు. ఓకే, బాగుంది అంటే ఇది బొమ్మ. వాళ్ళ ఆయనకి డిష్ తగులుకుండా ఉండడానికి ఇక్కడ దిష్టి బొమ్మ. అది వెరీ గుడ్, చాలా చాలా కానీ మంచిది. రాముడు మంచి బాలుడు. స్కోర్స్ ఇద్దాం, కానీ స్కోర్స్ ఇచ్చే ముందు ఈ 3 కపుల్స్, ఇక్కడ ఉన్న 3 కపుల్స్ హైలైట్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఎలా ఉంటది? వాళ్ళు దానికి ప్రిపేర్ అయ్యి వచ్చారు. అవునా? అయితే అందుకోండి పాట. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక కొనుకే పడక ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే బోలో ఐ యామ్ ఇన్ లవ్ బోలో ఐ యామ్ ఇన్ లవ్ మన బ్యానర్లు కడదాం రైట్, సో 2 రౌండ్స్ అయిపోయాయి. ఫస్ట్ రౌండ్ మిస్టర్ పెళ్లి కూతురు, సెకండ్ రౌండ్ ఎందుకంటే ప్రేమంట. దాని తర్వాత స్కోర్లు ఎలా ఉన్నాయో చూసుకుందాం. Yes, ఎందుకంటే మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్ లో ముగ్గురు కూడా 300 వచ్చాయి. కానీ ముగ్గురికి కూడా డాన్స్ బాగా చేశారు కాబట్టి 300 లో 100 పాయింట్స్ వచ్చేస్తున్నాయి ఖచ్చితంగా. కానీ ఇక్కడ బొమ్మ అంతంత మాత్రమే ఉందండి. ఏది కూడా వావ్ అనేది లేకుండే. సో బొమ్మకు కూడా మేము మీకు ఇచ్చే పాయింట్లు 100, సో 200 పాయింట్స్. సో డాన్స్ కి 100 ఎలానో ఉంది, ఇంకా 200 లో మీ బొమ్మకి ఫేస్ ఎంత కరెక్ట్ గా దించారంటే ఎగ్జాక్ట్ గా ఉంది. మీరు 2 పుల్లుల కింద కాలు దించినా మీకు 200 పాయింట్స్ ఎక్స్ట్రా వస్తున్నాయి. కానీ కాలు దించలేకపోయారు కాబట్టి 100 100 పాయింట్స్. టోటల్ స్కోర్ 200 పాయింట్స్. అండ్ మీరు
బొమ్మ దించారు, బాగా నవ్వుకున్నాము. కానీ ఎక్కడ మీ ఆయన అని మీరు ఎక్కడ అనిపించలేదండి కదా. కానీ వాళ్ళ కంపేర్ చేస్తే మీరు బొమ్మ పూర్తిగా దించారు. ఇంత హ్యాపీగా నవ్వుకున్నాం కాబట్టి 200 పాయింట్స్, అందుకే 300 పాయింట్స్. సో టోటల్ స్కోర్స్ 2 రౌండ్స్ అయిపోయిన తర్వాత 500, 600 పాయింట్స్. yes మరి స్టార్ట్ చేద్దాం. థర్డ్ రౌండ్ కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. సో ఈ రౌండ్ కళ్ళు కళ్ళు ప్లస్ ఎవరితో స్టార్ట్ చేద్దామంటే పోలీస్ అంకుల్ తో. ఖమ్మం పోలీస్ అంకుల్. హా. ఓకే అంకుల్ రండి అంకుల్. పోలీస్ అంకుల్, పోలీస్ ఆంటీ. కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. రెడీ? ఏది జరిగినా కళ్ళు అటు ఇటు వెళ్ళొద్దు, ఎందుకంటే అటు ఇటు వెళ్తే మార్కులు కట్ అయితే మీకు 100 మార్కులు తక్కువ ఉన్నాయి హైయెస్ట్ స్కోర్ కంటే. ఓకేనా? ఓకే వెరీ గుడ్. ఫస్ట్ క్వశ్చన్. సో ఇద్దరిలో డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు? నేనే. మీరే. సో మీరు తీసుకున్న డెసిషన్ వల్ల ఎప్పుడైనా ఇద్దరు బాధపడ్డారా? ఇద్దరు ఎప్పుడు బాధపడలేము. ఆ డెసిషన్ ఎప్పుడు మీరు రాంగ్ డెసిషన్ అనేది ఎప్పుడు తీసుకోలేదు? నేను రాంగ్ డెసిషన్ అంటే తీసుకున్న దాంట్లో కొద్ది గొప్ప లోటుపాట్లు ఉంటే ఆమె చెప్తా ఉంటుంది ఇట్లా చేయాలి, నేను ఇట్లా సరి చేయాలి. చేస్తూ ఉంటాను. అంటే కొంచెం నాకు కూడా కొన్ని అడుగుతూ ఉంటారు, అలా చెప్తూ ఉంటాను అనమాట. నాకు తెలిసిన సలహాలు తెలియజేస్తూ ఉంటాను. అంటే ఇంట్లో మీరు చెప్పింది నడుస్తూ ఉంటుందా, లేకపోతే మీ వాళ్ళు? అంటే ఇద్దరం కొన్ని విషయాలు ఆయన చెప్పినట్టు నేను వింటాను, నేను చెప్పినట్టు కొన్ని విషయాలు ఆయన వింటారు. సిచ్యువేషన్ బట్టి సిచ్యువేషన్ బట్టి నడుస్తూ ఉంటది. ఓకే సూపర్ అండి. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. విత్ టైం మనిషి మారుతా ఉంటాడు అంటారండి, ఒప్పుకుంటారా? అది మనిషి మారుతాడు థింకింగ్ లో పరిస్థితుల వల్ల. అంటే రోజు రోజుకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ మెచ్యూరిటీ పెరుగుతూ ఉంటది. మెచ్యూరిటీ. కొంతమంది మంచిగా మారుతారు, కొంతమంది చెడుకి మారుతారు. రైట్? ఒప్పుకుంటారా? కావచ్చు. ఈ పిల్ల ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పెళ్ళై 15 years అవుతుంది. 15 years లో మీ ఆయనలో ఎలాంటి మార్పు చూసారు? అంటే ఇంకా ఇప్పుడు ప్రేమ అనేది ఆయన నుంచి నాకు తెలుస్తుంది. అంతకు ముందు అట్లా తెలిసేది కాదు, ఉండేది. కానీ ఈ మధ్య కొంచెం ఎక్కువ తెలుస్తుంది నాకు. ఎట్లా తెలుస్తుంది? ఏం చేస్తున్నాడు ఆయన? కొత్తలో కన్నా కూడా ఇప్పుడే ఎక్కువ నా మీద ప్రేమ చూపిస్తున్నారు. అండర్స్టాండింగ్ అనేది పెరిగింది ఇప్పుడు మా ఇద్దరు. లేకపోతే మొండి మొగుడు పెంకి పిల్లలకు వస్తురని పెడుతున్నాడా? లేదండి. లేదా? లేదు. చాలా మందికి ఆదర్శంగా ఉంటదని అనుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ అయితే. డెఫినెట్ గా ఉంటదండి, డెఫినెట్ గా. ఈ రౌండ్ కోసమే మీరు చూస్తున్నా అంటున్నారు కదా షో. 100%. ఎక్కడన్నా కనెక్ట్ అయ్యారా మీరు? ఏదైనా ఎపిసోడ్ లో ఎవరన్నా ఆడుతుంటే మీరు కనెక్ట్ అయ్యారా? అంటే మేము టీవీలో చూస్తున్నాం అది ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు. అంటే ఒక అతను ఏంటంటే వేరే చోట జాబ్ చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని హైదరాబాద్ పెట్టేసి అతను వేరే చోట ఉండి ఒక భార్యని వేరే అని ఇట్లా చేసుకొని పిల్లల్ని భార్యని అంటే నిర్లక్ష్యం చేసి వాళ్ళు ఎంత బాధపడ్డది అనేది అది బాగా మాకు హత్తుకుపోయింది. మేము చాలా బాధపడ్డాం ఆ రోజు. మేము ఇద్దరు కూడా ఏడ్చామండి. బాధ అనిపించింది అట్లా. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ రాకూడదు లైఫ్ లో అనేది. కానీ ఆవిడ తనని క్షమించడం కూడా చాలా గొప్ప విషయము. ఆడవాళ్ళు హ్యాట్స్ ఆఫ్ అండి. ఆడవాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. మీరే చెప్పుకున్నారా? అంతేనండి. మీ ఆవిడలో ఏమైనా చేంజెస్ వచ్చాయా? 100% అండి. ఎందుకంటే అప్పుడు పెద్దగా చదువుకొని పెళ్ళైన తర్వాత కుటుంబం గురించి పెద్దగా అవగాహన లేదు. కాకపోతే ఇక రాను అసలు విషయం అంటే కుటుంబం అంటే ఏంటి, మనం ఎట్లా ఉండాలి, లైఫ్ని ఎట్లా నడిపించాలనే దాని గురించి చాలా మెచ్యూర్ అయింది అందులో. ఓకే, బెలూన్ బస్ చేయండి. సో బేసికలీ మీ ఆయన పోలీస్ ఉద్యోగం, పొద్దున్న లేవగానే పోలీస్ స్టేషన్కి వెళ్తారు, డ్యూటీ ఉంటుంది. సో మొత్తం డేలో ఎక్కువ క్రిమినల్స్ తోని దొంగలతో టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. తను చేసే పని కొంచెం రిస్క్ తో. అంటే డ్యూటీస్ ఎక్కువ ఉంటాయి, నేను ఆయన మిస్ అవుతూ ఉంటాను. అదొకటి కొంచెం బాధగా అనిపిస్తుంది. మీరు మీ ఆవిడలో ఎలాంటి చేంజెస్ కోరుకుంటున్నారా? ఇగో ఇది ఈ క్వాలిటీ లేదే నీలో, ఇది తెంచుకుంటే ఇంకా బాగుంటది అని ఏమన్నా? అంటే ఏమైనా ప్రత్యేకంగా మార్పు ఏం అవసరం లేదండి. ఆమె నాకంటే తెలివిగా వ్యవహరిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా మార్పు రావాల్సిన అవసరం లేదు. ఎట్లుందో పర్ఫెక్ట్, వేరే ఏం లేదు. కాకపోతేనండి ఈ రోజు వరకు షాపింగ్ నాతోనే చేస్తారు. ఆయన కొనిచ్చిన చీరే నేను కట్టుకుంటాను, ఆయన సెలెక్ట్ చేసిన శారీని. ఇప్పటి వరకు నేను ఒకదాన్ని వెళ్ళి శారీ కొనుక్కోవడం కూడా తనకి నేనే సెలెక్ట్ చేస్తాను. ఆయనకి ఎంతగా అడిక్ట్ అయ్యానంటే అసలు ఆయన లేని నేను బయటకు అడుగు కూడా వేయలేను. ఇది మీరు కొంచెం ఎక్కువ అనిపించవచ్చు మీకు. అదే అట్లా నేను పీజీ చేశాను, నేను కాలేజ్ అన్ని చేశాను, కానీ డేరింగ్ వెళ్ళలేదని. కానీ తను ఎట్లా నన్ను చూసుకుంటున్నారంటే చిన్న పాపలాగా చూసుకుంటారు. అది చాలా ఓపిక్ గా షాపింగ్ చేపిస్తారు. చీర నచ్చకపోయినా మళ్ళీ వెళ్ళి రిటర్న్ ఇస్తారు. వెరీ నైస్.
బెలూన్ పగలగొట్టి చూడండి హ్యాపీగా చూసుకుంటా అన్నారు. మీరు దానికి ఏం ఆన్సర్ చెప్తారో చెప్పండి అండ్ ఐ లవ్ యూ చెప్పండి. చాలా థ్యాంక్స్ అండి. ఐ లవ్ యూ. వెరీ నైస్, వెరీ స్వీట్, ప్లీజ్. సో స్వీట్ అబ్బా. వెరీ నైస్, వెరీ ఐ నైస్. కాంటాక్ట్ పర్ఫెక్ట్. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఓ బాబా. సో ఫస్ట్ క్వశ్చన్ మీకు సార్. సో మీ ఆవిడకి భక్తి చాలా ఎక్కువ. అవునండి. ఈ భక్తి వల్ల మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? ఎప్పుడు ఇబ్బంది పడలేదు. అందులో షాప్ కొట్టు ఒకటే కాబట్టి మాకు ఎప్పుడు అట్లా ఏం ఇబ్బంది అనిపించలేదు. సో మీ ఆవిడలో ఏమైనా మీకు నచ్చని క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, అన్ని మంచిగా ఉన్నాయండి. అన్ని మంచిగా. అన్ని మంచిగా అంటే మీకు తగ్గట్టుగా ఉంటారా లేకపోతే ఆవిడకి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ అయిపోయారా? ఇద్దరు తగ్గట్టుగా మాట్లాడుకోవటం, ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవటం. ఓకే. సో మీ హస్బెండ్లో మీకు నచ్చని క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? నచ్చనివి అంటే నచ్చనివి అంటూ ఏమీ లేదు. జీ తెలుగు ప్రోగ్రామ్కి వెళ్దాము అండి అంటే అమ్మ ఏంటమ్మా నా భయం అమ్మకి ప్రోగ్రామ్ అంటే అని చెప్పి అన్నారు. అదేంటండి మన జీ తెలుగు వారు ప్రోగ్రామ్ పెడితే వెళ్ళామండి, సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళామండి, అప్పుడు వెళ్తే మన ప్రోగ్రాంలో విన్ అయ్యామండి, అలానే అనుకుని వాళ్ళు రండి అని చెప్పన్నా. వారికి ఇష్టం లేకపోయినా నేను తీసుకొని వచ్చాయండి. ఓ బెలూన్ పగలగొట్టండి. ఇది ఈ భక్తి ఎప్పటి నుంచి పిన్ని? ఐ మీన్ బాబా మీద చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి ఉంది బాబా. ఇలా ఏమైనా ఇన్సిడెంట్స్ అయ్యాయి రియల్ లైఫ్ ఏమైనా జరిగాయి బాబా. ఏం జరిగాయి? ఎగ్జాంపుల్ మొన్న జరిగిన మాట చెప్తున్నా అండి. మా పాప ఎంఎస్ చేయాలని చెప్పి నా కోరిక. మా వారు అంటారు పెళ్లి చేసి పంపిద్దాంలే, పెళ్లి చేద్దాంలే అని చెప్పి అన్నారండి. పాప బీటెక్ చదివి మంచి మార్క్స్ తెచ్చుకుంది, దాన్ని ఎంఎస్ చేయాలని చెప్పి నాకు కోరిక ఉందండి అని చెప్పి అన్నా. అంటే వద్దమ్మా మనకు చేత కాదని చెప్పి అన్నారండి. ఏం లేదండి అంతా బాబా మీద మనం భారం వేద్దామండి అని చెప్పి అన్నా అండి. వీసాకి వెళ్ళామండి. వీసాకి వెళ్తే నా పాపకి ఫింగర్ ప్రింట్స్ పడలేదండి. పడకపోతే లోపలికి వెళ్ళిన వాళ్ళు సెకండ్స్లలో బయటకు వచ్చారండి. వీసా సెలక్షన్కి వెళ్ళిన వాళ్ళు. నా కూతురు 10 నిమిషాల పైన కూడా రాకపోతే మాత్రం నేను అలానే కాల్ చేస్తూ మా వారితో బాధపడుతూ మాట్లాడుతుంటే మా వారు 2 పాదాలు బాబా పాదాలు పట్టుకొని షాప్లో అలానే నించున్నారండి. ఆ బాబా హృదయమేనండి ఎమ్మటి ఫింగర్ ప్రింట్స్ చూపించి ఎమ్మటే మాకు అనుభూతి కలిగించాడండి. అలాంటి ఎన్నో విశేషాలు జరిగినాయండి మాకు బాబా విషయంలో. మా ఒక్కటే కదండి, మాకు మొత్తం 25 కుటుంబాలు ఉన్నాయండి. 25 కుటుంబాలలో మీకు బాబా విషయాలు చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ఇప్పుడు అమ్మాయికి వీసా వచ్చిందా? వీసా వచ్చింది, ఎంఎస్ అయిపోయింది, మేము అనుకున్నాకలో అయిపోయిందండి. ఇంకోటి విషయం ఏంటంటే మా పాప అమెరికా నుంచి ఈ రోజు వస్తుంది, చెన్నైలో ల్యాండ్ అవుతుంది. ఇప్పుడు అటు పోవాల్సింది, ఇప్పుడు జీ ప్రోగ్రామ్కి మా అమ్మాయి మిస్ చేసుకుని ఇటు రావటం అయింది. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. బెలూన్ పగలగొట్టండి. మీ ఆవిడలో మీకు ఏదంటే బాగా ఇష్టం? ఏ క్వాలిటీ బాగా ఇష్టం? మా ఇంటికి వస్తారండి అతిథులు ఎవరైనా సరే, మా తరఫున కానీ మా మిస్సెస్ తరఫున కానీ ఫ్రెండ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎవరు వచ్చినా కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటుంది. వాళ్ళకి ఏదంటే అది అప్పటికప్పుడు తినది మట్టికి బయటికి పంపేది. అది బాగా నచ్చుతుంది నాకు. అతిథి దేవో భవ. ఓకే, బాబా దయాలు అట్లనే మనసు అట్లనే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎన్ని ఏళ్ళు అవుతుందండి మీకు పెళ్ళి? 27 సంవత్సరాలు అండి. 25 సంవత్సరాలకు అడుగు పెట్టామండి. 27? అవును బాబా. 27 సంవత్సరాలు. వావ్, ఆల్ హ్యాపీస్. అవును బిగ్ డాడీ, నమ్ము డాడీ. నమ్మేశాను. బెలూని బర్స్ట్ చేస్తారే ఒక్కసారి. ఆ దేవుడిని ఎలా మొక్కుంటారో చూడాలి. మీరిద్దరు ఇప్పుడు నెక్స్ట్ 50 ఏళ్ళు కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలంటే ఎలా ప్రే చేస్తారు? సాయిరాం బాబా, నేను లాస్ట్ మాట చెప్తున్నానో ఫస్ట్ మాట చెప్తానో తెలీదు. ఇప్పుడు ప్రతి ఒక్క సంబంధంలో ఏ బ్రోకర్ని మందలేని, ఏ అమ్మని నాన్ని మందలేని, ఆ అమ్మ నాన్నకి ఏముందో ఏంటో చూసుకోరు బాబా. వ్యాపారస్తులు వద్దు 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 అంటారు. ఎందుకంటారు నాకు తెలియదు బాబా. అలాంటి మనసు అందరికీ కలగకూడదు బాబా. వ్యాపారమైనా, ఉద్యోగమైనా, లేకపోతే మామూలు రియల్ ఎస్టేట్ చేసినా, ఏది చేసినా సరే బాబా, ఎంత సంపాదించినా మంచి మనసు, మంచి భర్త అనేవాడు ఉంటే చాలు బాబా. వారు చెప్పినట్లు వింటే అదే మంచి మనసు బాబా. 27 సంవత్సరాలండి మా బంధం. ఏ విషయమైనా మా వారు నా మాట వింటారండి, వారి మాట నేను వింటా అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తారు తెలుసా? నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? కళ్ళు ప్లస్. ఓకే, సో ఇద్దరిలో డామినేషన్ ఆబ్వియస్ గా మీరే, అంతే కదా? నాకు మాకు ఆ విషయం అర్థమైపోయింది. సో మీ మాట నెగ్గించుకోవాలన్న ప్రయత్నంలో మీ వారిని మీరు ఎప్పుడైనా హర్ట్ చేశారా? ఫుల్గా దంచలు పెట్టడమే.
అసలు వినకపోతే ఊకను వినేదాకా సాగదీసి ఎందుకనో నా మాటని ఒప్పించి మరి మెప్పిస్తా. పాపం అందుకే ఇలా ఉన్నారు ఆయన. అయ్యో. సో ఎక్కువ అంటే ఇప్పటికీ గుర్తు తెచ్చుకునే విషయాన్ని ఎందులో బాగా హర్ట్ చేశారు? ఏ విషయంలో? మా అమ్మ నాన్న నా 10 years లోనే విడిపోయారు. మేము ముగ్గురం ఆడపిల్లలం, ఒక బాబు మా అమ్మ వాళ్ళకి. అయితే నాకు 10 years ఉంటే మా చెల్లెలు చాలా చిన్నవాళ్ళు అనమాట. అయితే నేను ఒకటే కోరిక కోరుకునేది, ఒకవేళ నేను నా భర్తని కనుక పెళ్లి చేసుకుంటే ఒప్పించి మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే నేను అమ్మను చూడలేదు ఇక అప్పుడు విడిపోయిన కానించి. ఆ కోరిక బాగుండేది అనమాట నాకు, తల్లి లేని లోటు అనేది. అది నా భర్త కానించి నేను పొందాలని చెప్పేసి నా మనసులో అనుకునేది. నేను ఇక వీళ్ళు పెళ్లి చేశారనేది ఆనందం అది మర్చిపోయి నా కాన్స్టెంట్ అంతా మా అమ్మని చూడాలనే కోరికే తప్ప రెండోది ఏమి ఉండకపోయేది. ఆ కోరికతోటి నేను పెళ్ళైన నెలకే మా అమ్మని చూడటానికి మా భర్త గారిని అడిగితే అడ్రస్ కనుక్కొని వెళ్ళాము. చూపించాడు. అదే విధంగా చూపించినందుకు పాపం నా గురించి మా వారు చాలా పెద్ద మనుషులలో కానీ ఎక్కడైనా ఎన్నో మాటలు పడి ఎన్నో ఇబ్బందులు పడ్డారు నా గురించి. అయినా కూడా ఇంత హట్టు కాలేదు. మా నాన్నగారు అయితే పెద్ద మనుషులు పెట్టి నేను పెళ్లి చేశాను, అట్ట చేస్తావా ఇట్ట చేస్తావా అని. నేను అనుకున్న కోరికలు నెరవేర్చిన తల్లి నేను నన్ను చూసుకునే విధంగా చేశాడు. ఇప్పటిదాకా కూడా అంతే విధంగా చూసుకుంటుండు. ఈ రోజు వరకు కూడా నేను అనుకునేది నెరవేర్చాలనుకుంటా. ఎందుకంటే నాకు ఏదైనా చిన్న బాధ కలిగితే పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటుందని కంట తడి పెట్టకుండా ఈ రోజు వరకు చూసుకుంటూనే ఉంటున్నాను. కానీ మీరు చేసింది ఇక్కడ తప్పు అనిపించలేదు. ఒక బెలూని బర్స్ట్ చేయండి. కానీ మదర్ దగ్గరికి వెళ్ళడం తప్పేమీ కాదు కదా. చట్టపరంగా డైవర్స్ అసలు అటు వెళ్ళకూడదు, తల్లి కాడికి అసలు చూడకూడదు. అసలు మీరు తల్లి దగ్గరికి వెళ్ళకూడదని నిర్ణయించారు అనమాట మారదల్లి. అయితే నేను వాళ్ళని లెక్క చేయకుండా వెళ్ళిపోయాను అనమాట. ఇక అప్పటి నుంచి పెళ్లి అయినాక 2 నెలలకే ఇక అప్పటి నుంచి మా నాన్నగారు రానిలేదు. అన్ని నా భర్త చూసుకున్నా. ఇంతవరకు కూడా నాన్న చనిపోయేంత వరకు కూడా కలవలేదు. చనిపోయినప్పుడు మీరు వెళ్ళారా మరి? అది వెళ్ళి దూరం నుంచి చూసొచ్చా. ఎందుకు విడిపోవాల్సి వచ్చిందండి ఆ కాలంలో? అమ్మ నాన్న ఎందుకు విడిపోయారు? అమ్మ వాళ్ళది నాన్న వాళ్ళది ఒకే ఊరు. అయితే వాళ్ళ పొలాల గెట్టుల దగ్గర గొడవలు వచ్చేసి నాన్న జాబ్ చేస్తాడుగా, సుఖంగా ఉండకూడదు తన బిడ్డ అని చెప్పేసి వాళ్ళు గొడవలు పెట్టుకున్నందుకు మా అమ్మ బయలు అయిపోయింది. దాన్ని వేరే రకంగా సృష్టించి 4 పిల్లలు అయ్యాక వదిలిపెట్టారు ఆ కాలంలోనే. ఎంత ఘోరం అది. అందుకనే నేను ఏం చేస్తుందంటే అలాంటి ఘోరం నా జీవితంలో జరగకూడదు, ఇంకెవరికి జరగకూడదని నేను సోషల్ వెల్ఫేర్లోగా నా భర్తను ఒప్పించి ఒక ఆడపిల్లలకైనా సరే వృద్ధులకైనా సరే నేను నా వంతు సాయంగా వాళ్ళకి ఏం కావాలో అది అండగా ఉండి వాళ్ళతో పని చేస్తూ వస్తున్నానండి. అంటే విడిపోయిన జంటలను మీరు కలుపుతూ ఉంటాను. మీరు చెప్పండి, ఎంత కష్టం ఉండే? ఆ కష్టం వచ్చినప్పుడు మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? నేను చేసేది షాప్ సార్, హెయిర్ కటింగ్ సెలూన్. ఇక అక్కడ అంటే మామూలుగా ఒక రోజు వస్తూనే ఉంటాయి, ఒక రోజు రావు, గిరాకీ ఉన్న రోజు ఉంటుంది, లేని రోజు ఉండదు. పిల్లల చదువుల కోసం నేను కూడా తను ఈ రకంగా కొద్దిగా నాకు కూడా నేను బాధపడుతుంటే నాకు కూడా నువ్వు బాధపడమాకు, నేను నా సహాయశక్తులు నేను చేస్తా అది ఇది అని చెప్పి తను చేతనైన పని ఏదైనా సరే పార్ట్ టైం ఏదైనా పని చేసుకుంటూ నాకు చేదోడు వాదాడుగా వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడన్నట్టుగా సహాయ సహకారాలు అందిస్తూ పిల్లల జీవితంలో తను కూడా ముఖ్య భూమిక పోషిస్తుంది. సూపర్, వెరీ నైస్. ఇప్పుడు సంతోషాల గురించి మాట్లాడుకుందాం. మీ ఆయన మీరు బాగా సంతోషపెట్టిన సందర్భం ఏముందా? బా, మా ఆయనలో ఒక అల్లరి ప్రియుడు, ఒక మహేష్ బాబు అతడు ఉన్నాడు అని ఎప్పుడు అనిపించింది మీకు? చాలా ఉన్నాయండి అలాంటివి కూడా. చూడ్నికి ఇట్లా ఉంటాడు కానీ రొమాంటిక్ హీరోనే. కనపడదు అసలు. ఇప్పుడు మీరు చెప్పించారుగా పోజు, అసలు నా జీవితంలో నేను ఎన్నడూ చూడలేదు అసలు అలాంటి పోజుని కూడా. మేము కూడా జీవితంలో అట్లా దించిన బొమ్మ ఎప్పుడు చూడలే. అసలు తను అలా నిలబడటం గ్రేట్ అండి అసలు. ఎందుకంటే అసలు ఏదైనా చిన్న బరువు పట్టుకోమో నా వల్ల కాదు, నేను పట్టుకోలేను అంటాడు. ఇంకా నాకు అంతకంటే సంతోషం ఏం కావాలో రవి గారు. ఇంకా ఇలా సంతోష పెడుతుంటారు మిమ్మల్ని? ఇంకా చాలా అసలు మాకు మేము కోరుకున్నది చేస్తుంటాడా? ఫుల్ గా చేస్తాడు. అలగటం ఇంకా ఎక్కువ అసలు మేము తట్టుకోలేకపోతాం. అలగటం ఎలా అలుగుతాడు? ఏమనంటే అలుగుతాడు? చెప్పిన టైంకి అసలు ఎట్లా గీటు గీసినట్టు ముళ్ళు వెనక ఎట్లా తిరుగుద్దో అట్లనే సేమ్ రావాలి, టైం టు టైం రావాలి. అంతే, నువ్వు ఎంత అర్ధరాత్రి ఎక్కడ అనేది అట్లా నేను చేస్తూనే ఉంటా. కానీ ఒక్కసారి పొరపాటుగా జరిగిందండి ఈ మధ్యనే. అసలు ఆ పొరపాటుకి 1 వారం రోజులు పట్టింది తను నేను దగ్గర తీసుకోవటానికి. ఎక్కడన్నా ఇట్లాంటి ఇష్యూలు
వైఫ్ అలుగుతుంది హస్బెండ్ లేటుగా వస్తాడని. ఇక్కడ రివర్స్. ఈయనేంటండి ఇలా ఉన్నాడు? అసలు మేమిద్దరం ఇలా కలవటం దేవుడికి చేసుకున్న పుణ్యమో పాపం అయితే అనుకోనండి. ఎందుకంటే నాకు వచ్చిన సమస్యలు ఏదైనా సరే పూర్వజన్మ సుకృతం సార్ ఇది. మేము ఒక పూర్వజన్మలో పుట్టి మళ్ళీ బతికేమో అనిపిస్తుందండి. వెల్ఫేర్ అసోసియేషన్ చూసుకుంటారని విడిపోయిన జంటల్ని కలుపుతారని. ఎందుకు విడిపోతున్నారండి జనరల్లీ? అసలు చిన్న అండి, అసలు ఎంత అసలు చిన్న అంటే వాళ్ళు చెప్తుంటే అయ్యో ఇంత ఘోరంగా జరుగుతున్నాయా, అసలు వీటిని ఏం చేయాలా, ఎలా చేయాలా అనేసి నేను బాగా కౌన్సిలింగ్ ఇస్తాను మగవాళ్ళకి అసలు. కాబట్టి నేను చెప్తాను, నీ తప్పమ్మా ఈ విషయంలో, నీది కరెక్ట్, ఈ విధంగా ఉండాలి. నీ భర్త ఒక అందుకు చెప్పినప్పుడు వినాలి, నువ్వు వినాలి, తను వినాలి, ఇద్దరింటనే కదా కాపురం మీ ఇద్దరికి కలిసి ఉండేది అని చెప్పి అట్లాంటి నేను దగ్గర 150 కేసులు అసలు విడాకులకు వచ్చే కేసులు కూడా కలపడం జరిగింది. బెలూన్ పాల్గొట్టండి. ఇప్పుడు మా వెంకటన్న, మా వెంకట పెద్దన్న పెద్దమ్మక ఐ లవ్ యూ చెప్తాడు చూడు, ఇట్లా చెప్తాడు చూడు. ఐ లవ్ యూ మల్లిక. వెంకటేష్ ఇప్పుడు కళ్ళు ప్లేస్ అయిపోయింది. అయిపోయినాక మనం స్కోర్స్ ఇస్తాం. అవును. అబ్బో ఇప్పుడు ఎలిమినేషన్ కదా, ఎట్లా? ఇప్పుడు ముగ్గురు స్కోర్స్ చూస్తే ఇక్కడ 600 పాయింట్స్ తో లీడింగ్ లో ఉన్నారు. మీరు 500, మీరు 500. ముగ్గురు కూడా కళ్ళు ప్లేస్ రౌండ్ లో 300 స్కోర్ చేశారు. వెరీ నైస్. సో సేఫ్ గా వెంకట పెద్దన్న అండ్ పెద్దమ్మ థర్డ్ రౌండ్ గెలిపారు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు పోలీస్ అంకుల్ అండ్ సాయిబాబా ఆంటీ. సో ఇద్దరు 800 పాయింట్స్ తో ఉన్నారు. సో ఇద్దరులో ఫైనల్ రౌండ్ కి ఎవరు వెళ్తారు? ఏం చేద్దాం? టాసా? ఎస్, టాస్. హెడ్స్ ఎవరిది, టైల్స్ ఎవరిది చూసుకుందాం. మీది బొమ్మనా? ఓకే బాబా. నేషనల్ ఎంబలం వస్తే మీరు, నంబర్ 1 అని వస్తే మీరు. సో చూద్దాం. చూసి అక్కడ అలాగే ఉండి వాళ్ళు వచ్చి చూస్తారంట. రవి ఏం అవసరం లేదు. ఏమొచ్చింది? ఇంత సస్పెన్స్ బాబా. సాయిబాబా ఉన్నాడు. మీరు ఫైనల్ రౌండ్కి వెళ్ళారు. నో ప్రాబ్లం. కభీ కభీ హోతా హై లక్. కేవలం ఏంటంటే గెలవడానికి కాదు, ప్రోగ్రామ్ అటెండ్ కావాలనేది మా ఉద్దేశం అంతే. ఫైనల్ రౌండ్ వచ్చేసాము. ఆట ఆడిస్తా. ఈ రౌండ్ లో ఎవరు గెలవబోతున్నారు? ఈ గేమ్ ఏంటంటే 2 పక్కల రింగులు ఉన్నాయి. ఈ రింగులలో ఏంటంటే ఇటువైపు వైఫ్ నిల్చుంటుంది, ఇటువైపు హస్బెండ్ నిల్చుంటారు. హస్బెండ్ కి ఒక టోపీ ఇచ్చాము. ఆ టోపీకి పైన నీడిల్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి వీళ్ళు బెలూన్స్ ఇలా వేస్తే ఆ నీడిల్స్ తో మీరు పగలగొట్టాలి. అక్కడ 3 minutes టైం లో ఎన్నైతే బెలూన్స్ పగలగొడతారో, ఎవరైతే మాక్సిమం బెలూన్స్ పగలగొడతారో వాళ్ళే విన్నర్. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చూసుకోండి వస్తుంది. అలా కాదండి, ఇలా పగలగొట్టండి. వస్తుంది. ఒక్కటిరా. జై సాయిరామ్. సాయిరామ్ 2. వెంకటేష్ గారు ఒకసారి ఇలా పగలగొట్టండి. It's gone. Ravi, this catch. Yes. ఇది కొట్టేస్తారేమో అనుకున్నాను. వెరీ గుడ్. వావ్, అది నాట్ కౌంట్. 2-2 కింద పడింది, పగలగొట్టద్దు. 3-2. Yes. అయ్యో అది కాదండి. అది కౌంట్ కాదు. 5-3. అదండి. అది కౌంట్ కాదు. కాదు అంతే. 7-4. 8-4. Come on.
Oh. 13-6. Oh. 14-7. Last 30 seconds. అది పైన 15, 10, 9, 8, 7. ఎంఎంపీపీ టైటిల్ విన్నర్ ఎవరు? ఎవరంటే 15 ఒకరు, 8 ఒకరు. Yes. 15 బెలూన్స్ పగల కొట్టింది ఎవరు అంటే జై బోలో షిరిడి సాయినాథ్ మహారాజ్ కి జై. సరే ఇప్పుడు గిఫ్ట్ చూద్దామా? గిఫ్ట్స్ ఇద్దాం రండి. గిఫ్ట్స్ అందరికి ఇచ్చేద్దాం. లేడీస్ కి కుంకుమని, హస్బెండ్స్ కి వాచెస్. అందమైన సారీస్ మా లేడీస్ కి. సో ఇప్పుడు ఎంఎంపీపీ టైటిల్ విన్నర్ గెలుచుకున్నందుకు మన బాబాకి జై బోలో షిరిడి సాయినాథ్ మహారాజ్ కి కంగ్రాచులేషన్స్. బాబా బాబా ఇట్స్ చూడండి బాబా. ఖమ్మం అంకుల్ ఎట్లా నచ్చింది అంకుల్? ఈ ప్రోగ్రామ్ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది అసలు వాస్తవంగా. ఈ రోజు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అంటే ఫస్ట్ ఇక్కడ వాతావరణం చూసినప్పుడు వేరే రంగు అనిపించింది మాకు, కానీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా ఎంటర్టైన్మెంట్ గా ఎంజాయ్ చేసిన, ఫుల్ ఎంజాయ్. రైట్ వెంకటేష్ అంకుల్. సార్ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. అయితే మా పిల్లలు కాలేజ్ చదువుతున్నారు, మేము కాలేజీ పిల్లలాగా ఇక్కడ ఆట ఆడటం జరిగింది సార్. అరే Very nice. సూపర్ అండి. బట్ ఈ రోజు మాత్రం చాలా ఫన్ ఉండే ఎపిసోడ్స్. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం, మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా. సూపర్ ఉండే. మీరు కూడా మా షోలో రావాలంటే ఏం చేయాలి? mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ పంపించేయండి, మేము మీ కాంటాక్ట్ లోకి వచ్చేస్తాం. ఓకే, మళ్ళీ 3:30కి లేదా రాత్రి 11 గంటలకు కలుసుకుందాం. అంతవరకు Until then, ఓం సాయిరామ్.